అందరికీ నా నమస్కారాలండి. పూర్వీ టెక్స్ట్ బుక్‌లో క్లాస్ 6 యూనిట్ 5 కల్చర్ అండ్ ట్రెడిషన్‌లో మనం ఇప్పుడు 'ద కైట్స్' బై డాఫ్నే లిస్టర్ ఏదైతే కైట్స్ రాసినటువంటి డాఫ్నే లిస్టర్ ఉన్నారో ఆయన భావాలు ఏదైతే కైట్స్ అంటే పతంగులంటారు, గాలిపటాలంటారు. డాఫ్నే లిస్టర్ ఏమనుకుంటున్నాడు తన మదిలో భావాల్ని మనం ఇప్పుడు 'ద కైట్స్‌లో చూడబోతున్నాం. కైట్స్ అంటే గాలిపటాలు. ఇవి ఎప్పుడు ఎగరేస్తాం జనరల్‌గా మనం దక్షిణ భారతదేశంలో గనక చూసినట్లయితే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కానీ, తెలంగాణలో కానివ్వండి జనరల్‌గా సంక్రాంతి పండగప్పుడు ఎక్కువగా ఈ గాలిపటాలని ఎగరేస్తూ ఉంటారు. పతంగులని కూడా అంటుంటారనమాట. అయితే వేరే చోట్ల ఏ ఉత్సవం జరిగినా గానీ ఈ పతంగులు ఎగరేయడం అనేది ఉంటుంది. కారణం ఏంటంటే అట్రాక్ట్ చేయడానికి. రకరకాల సందర్భాల్లో ఏంట్రా ఇన్ని గాలిపటాలు కనబడుతున్నాయంటే పలానా స్టార్ట్ అయింది ఫెస్టివల్ అందుకే ఇలా గాలిపటాలు ఎగరేస్తున్నారు. ఏదైనా సాంస్కృతిక కార్యక్రమాలు జరిగేటప్పుడు కానివ్వండి కొన్ని చోట్ల ఎగరేస్తుంటారు. ముఖ్యంగా ఫారిన్ కంట్రీస్‌లో. వీటికి ఏంటంటే చాలా అద్భుతంగా వాళ్ళు చెప్తుంటారు. ఇప్పుడు డాఫ్నే లిస్టర్ ఇతను వచ్చేసి భారతీయుడు కాదు అండ్ వేరే దేశానికి చెందిన వ్యక్తి. మరి వీళ్ళేమనుకుంటున్నారో చూద్దాం పతంగులు ఎగిరేటప్పుడు. అప్ ఇన్ ద ఎయిర్ ఆకాశంలో సీ ద కైట్స్ ఫ్లై చూడండి గాలిపటాలనేవి ఎలా ఎగురుతున్నాయో. ఆకాశంలో గాలిపటాలు ఎగురుతున్నాయి. మనల్ని చూడమంటున్నాడు డాఫ్నే లిస్టర్. లైక్ కలర్డ్ బర్డ్స్ ఎలా ఉన్నాయంట అవి పక్షుల్లాగా ఉన్నాయి. అవి గాలిపటాల్లాగా లేవు. చూడండి పక్షుల్లాగా ఉన్నాయి. ఇన్ ద విండ్ విప్డ్ స్కై ఆకాశంలో ఎవరు రాజ్యం వెళ్తున్నారు కోడా పట్టుకొని అంటే వాయుదేవుడు. ఈ గాలిపటాలు ఎందుకు ఎగురుతున్నాయి అంటే గాలిపటాలు గాలి వలన ఎగురుతున్నాయి. గాలే లేదనుకోండి సరిగ్గా ట్రావెల్ చేయట్లేదు అనుకోండి, నిశ్చలంగా ఒక చోటే గాలి ఉండిపోయింది అనుకోండి, సరిగ్గా గాలి లేకపోతే గాలిపటాలు ఎగరవు. ఆకాశంలో గాలిపటం ఎగురుతుంది అంటే వెంటనే ఇంకో గాలిపటం ఎగరేస్తుంటారు. కానీ కొన్నిసార్లు ఎంత ట్రై చేసినా కానీ గాలిపటం ఆకాశంలో ఎగరకపోవచ్చు. కారణం గాలి అమితమైన వేగంతో అయినా ఉండి ఉండడం, లేకపోతే సరైన వేగంతో ప్రయాణించకపోవడం. ఇక్కడ విండ్ విప్పుడు స్కై ఆకాశం ఎలా ఉంది గాలి భయంకరంగా దోలుతుంది. కాబట్టి ఆ టైంలో ఏం జరుగుతుంది ఇక్కడ ఏం చెప్తున్నానంటే డాఫ్నే లిస్టర్ గాలి అంట ఒక కొడా పట్టుకొని వేగంగా వెళ్తుంది. వాయువు ఏం చేస్తుంది వేగంగా ఒక దిశలో ప్రయాణం చేస్తుంది. కాబట్టి అప్పుడు మనకి ఏమవుతుంది గాలి ఏదైతే ప్రయాణిస్తుందో ఆ దిశలో మనం గాలిపటాన్ని ఎగరేయడానికి వీలుగా ఉంటుంది. విండ్ విప్పుడు స్కై ఆకాశంలో విండ్ విప్పుడు అంటే గాలి బాగుందన్నమాట. అప్ ఇన్ ద ఎయిర్ సీ ద కైట్స్ ఫ్లై లైక్ ద కలర్ బర్డ్స్ ఇన్ ద విండ్ విప్పుడు స్కై ఆకాశంలో గాలిపటాలు బాగా ఎగురుతున్నాయి. అవి గాలిపటాల్లాగా లేవు. దూరం నుంచి చూస్తుంటే పక్షుల్లాగా ఉన్నాయి. కలర్డ్ బర్డ్స్ పక్షుల్లాగా ఉన్నాయి. ఈ విధంగా ఉన్నాయి. ఇన్ ద విండ్ విప్పుడు స్కై గాలి చాలా బాగా వీస్తుంది. గాలిపటాలు ఎగరేయడానికి వీలుగా. ఐ విష్ ఐ వర్ స్మాల్ ఇప్పుడు డాఫ్నే లిస్టర్ చెప్తున్నాడు. నేను చిన్నోడైతే ఎంత బాగుండు. చిన్నోడంటే చిన్న పిల్లోడని కాదు. ఎంత చిన్నోడంటే అండ్ లైట్ యాజ్ ఎయిర్ గాలి ఎంత అయితే లైట్గా ఉంటుందో గాలి కొట్టుకుపోతాయి కాగితాలు అంత లైట్గా అంత చిన్నోడిగా అయిపోతే ఐ వుడ్ క్లైంబ్ ఆన్ ఏ కైట్ గాలిపటం మీద ఇలా నేనేం చేస్తా ట్రావెల్ అయిపోతా దారం పట్టుకొని గాలిపటం మీదకి ఎక్కేస్తా. అదిగోండి ఈ విధంగా మనిషి ఎట్లా అయితే ఇక డాఫ్నే లిస్టర్ ఏం కోరుకుంటున్నాడంటే ఎంత చిన్నోడంటే ఆ గాలిపటం మీద ఎక్కి ప్రయాణించాలి. ఐ వుడ్ క్లైంబ్ ఆన్ ఏ కైట్ ఈ విధంగా దారం ఉంటుంది కదా ఈ గాలిపటానికి దాని మీద ట్రావెల్ చేసేసి అండ్ సెయిల్ అప్ దేర్ అక్కడికి వెళ్ళిపోతా. ఎక్కడికి గాలిపటం మీదకి నేను కూడా ఎగురుతా ఆకాశంలో. ఎంత ఎత్తుకో తెలుసా. జనరల్గా మనం విమానం అట్లా ఉన్నప్పుడు మనం పైన ఉన్నట్టు అనుభూతి ఉంటుంది. కింద నుంచి చూస్తూ ఉంటాం. చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అవుతుంటాం. విమానం ఎక్కినప్పుడు ఆ అద్దం ఏదైతే ఉంటుందో ఆ అద్దం దగ్గర కూర్చోవాలి, కింద చూడాలి, మేఘాలను చూడాలి అనిపిస్తుంది. ఇప్పుడు డాఫ్నే లిస్టర్ కూడా నేను వీళ్ళంత చిన్నోడిని అయిపోవాలా, చాలా చిన్నోడిని అయిపోవాలా. ఎంత చిన్నోడిని అయిపోవాలంటే
ఎంత చిన్నోడినయిపోవాలంటే, నేను ఆకాశంలోకి వెళ్ళిపోవాల. ఆ గాలిపటం దారం ఏదైతే ఉందో, దాని మీద ఎక్కేసి నడుచుకుంటా గాలిపటం మీదకి ఎక్కేసి అండ్ అక్కడికి ప్రయాణం అయిపోవాలి. అంటే గాలిపటం వెళ్తా ఉంటుంది. నేను కూడా వెళ్తా ఉంటా. అంత చిన్నోడినయిపోతే బావుండు. నిజంగా మరుగుజ్జయితే ఓకే. కానీ ఇక్కడ కోరిక ఏదైతే ఉందో గాలి వీస్తే ఎగిరిపోయేటటువంటి అంత చిన్నోడిగా అయిపోవాలని డాఫ్నే లిస్టర్ కోరుకుంటున్నాడు. అంతేకాదు గాలిపటం మీదకి ఎక్కాలని, అక్కడికి గాలిపటం ఎక్కడైతే ప్రయాణిస్తుందో ఒక నావలాగా అక్కడికి ఇతను కూడా ట్రావెల్ చేయాలని. దెన్ ఐ వుడ్ డ్రిఫ్ట్ అపాన్ ద పేపర్ వింగ్స్. అప్పుడు ఎట్లా వెళ్తాడు ఇతను? ఎలా తేలియాడుకుంటూ వెళ్తాడు? డ్రిఫ్ట్ అంటే తేలియాడుకుంటూ వెళ్ళడం. ఎలా వెళ్తాడు? పేపర్ వింగ్స్ మీద వెళ్ళినట్టుగా వెళ్ళిపోతాడు. అంతే కదా! ఇప్పుడు ఇతను గాలిపటం మీద ఉన్నాడు. గాలిపటం ఏ దిశలో వెళ్తుందో ఇతను వెళ్ళిపోతాడు. అంటే తనకు రెక్కలు ఉన్నట్టే కదా అర్థం. అదిగోండి ఈ విధంగా రెక్కలు ఉన్నట్టే కదా అర్థం. తాను ఇక ఆ రెక్కల సహాయంతో ఎక్కడ కావాలంటే అక్కడికి ఏం చేస్తాడు? తేలియాడుకుంటూ వెళ్ళిపోతాడు. అండ్ హియర్ ద సాంగ్స్ దట్ ద వైల్డ్ విండ్ సింగ్స్. వైల్డ్ విండ్ అంటున్నాడు. విండ్ ఎలా ఉంది? చాలా ప్రకోపంతో ఉంది. స్మూత్ విండ్ కాదు, వైల్డ్ విండ్. చాలా చాలా భయంకరంగా గాలి అనేది వీస్తుంది. చూడండి ఇట్లా గాలి అనేది వీస్తుంది. అట్లా గాలి వీచేటప్పుడు శబ్దాలు వస్తాయి అనుకుంటా. గాలి అట్లా వీస్తా ఉంటుందన్నమాట. ఆ సంగీతం అనేది, ఆ పాటలు అనేవి డాఫ్నే లిస్టర్ వింటా ఉంటాడంట ఆకాశంలో. కాబట్టి ఎట్లా ఉంటుంది తనకి? ఆ పతంగి మీద ఎక్కితే రెక్కలు ఉన్నట్టే, గాలిలో ప్రయాణించేటటువంటి విధంగా ఆ గాలిపటం వెళ్ళిపోతా ఉంటుంది. తనకి రెక్కలు ఉన్నట్లే అని చెప్తున్నాడు. అంతేకాదు మరి ఆకాశంలో ఏం చేస్తావురా నాయన అంటే, హియర్ ద సాంగ్స్, పాటలు వింట. వైల్డ్ విండ్ అట్లా ఏం చేస్తుంది? శబ్దాలు చేస్తుంది. అట్లా శబ్దాలు చేస్తుంటే ఇతను ఏం చేస్తుంటాడంట? ఆ పాటల్ని వింటా ఉంటాడంట. వాట్ ఫన్ ఇట్ వుడ్ బీ. ఎంత ఆనందంగా ఉంటుందంటే, ఎంత ఎంజాయింగ్గా ఉంటుందంటే, టు లుక్ రైట్ డౌన్, కిందికి చూడడం అక్కడి నుంచి, పతంగు మీద నుంచి, ఓవర్ ద పార్క్ను చూస్తా, అండ్ రూఫ్ టాప్స్ ఆఫ్ ద టౌన్. ఆ టౌన్లో పైన చూడండి ఈ రూఫ్ టాప్స్ అంటే ఇంటి పైకప్పులు. జనరల్గా మనం కింద ఉన్నప్పుడు ఇంటి పైకప్పులు చూడలేం. ఎప్పుడు చూస్తాం? ఎప్పుడైనా ఆకాశంలో పైకి ఎగిరేటప్పుడు మాత్రమే చూస్తాం. కాబట్టి అంత ఎత్తు నుండి నేను చూసినప్పుడు ఎంత హ్యాపీగా ఉంటుందో, ఎంత ఎంజాయింగ్గా ఉంటుందో అంటున్నాడు డాఫ్నే లిస్టర్ తన పోయమైన ద కైట్స్ ద్వారా. ఒకసారి ఆయన ఏమంటున్నాడో మళ్ళా ఒకసారి చూద్దాం. ద కైట్స్ అంటే గాలిపటాలు. డాఫ్నే లిస్టర్ గాలిపటాలని ఎగరేస్తున్నారు, చూస్తున్నాడు, చెప్తున్నాడు. చూడండి ఆకాశంలో అవి గాలిపటాల్లాగా లేవు, చాలా రంగురంగుల పక్షుల్లాగా ఉన్నాయి. గాలి ఏమో చాలా చక్కగా వీస్తుంది, పతంగులు ఎగిరే విధంగా చాలా చక్కగా ఉంది అని చెప్పడం జరిగింది ఫస్ట్ స్టాంజాలో. రెండో స్టాంజాలో వచ్చేసి ఏం చెప్తున్నాడంటే, బాబా ఎంత బాగా ఎగురుతున్నాయి, ఎంత దూరాన్ని వెళ్ళినాయో, నేను కూడా ఒక చిన్న మరుగుజ్జులాగా లేదా గాలికి ఎగిరిపోయే విధంగా అంత చిన్నోడిని అయిపోతే నేనేం చేస్తా? ఆ దారం పట్టుకొని గాలిపటం మీదకి వెళ్ళిపోయి ఎక్కేస్తా. అక్కడ గాలిపటం ఎటువైపు వెళ్తుందో అటువైపు నేను వెళ్ళిపోతా. అప్పుడు నాకు ఒక విధంగా గాలిలో ప్రయాణించే విధంగా ఉండేటటువంటి కాగితపు రెక్కలు ఉన్నట్టే అక్కడ నేను ఎగురుకుంటా గాలి సృష్టించేటటువంటి పాటల్ని నేను వింటా ఉంటాను అనేసి డాఫ్నే లిస్టర్ చెప్పడం అయితే జరుగుతుంది. సరే, చెవులతో వింటున్నాడు, కళ్ళతో ఏం చేస్తాడు? చేతులతోనేమో ఆ రెక్కల్ని, ఆ గాలిపటాన్ని పట్టుకొని ట్రావెల్ చేస్తున్నాడు. చెవులతోనేమో పాటలు వింటున్నాడు. మరి కళ్ళతో ఏం చేస్తాడు? కళ్ళతో ఏం చేస్తాడంటే కిందికి చూస్తాడు. ఎంత బాగుంటుందంటే పట్నం అంతా కూడా పై భాగం ఎవరు చూడరు, ఎవరికి కనబడదు, పక్షులకి మాత్రమే కనబడుతుంది. అట్లా నేను కూడా ఏం చేస్తా? గాలి రెక్కలతో, ఆ యొక్క గాలిపటం రెక్కలతో ఎగురుకుంటూ ఆ మ్యూజిక్ వినుకుంటూ, ఎందుకంటే గాలికి ఒక మ్యూజిక్ ఉంటుంది, ఆ గాలిపటం కూడా చేసేటటువంటి మ్యూజిక్ ఉంటుంది. చెవులతో వినుకుంటా కళ్ళతో కిందికి చూస్తాడు. చక్కగా ఆ యొక్క పార్కులు, తర్వాత టౌన్ ఉండేటటువంటి పైన అంతా ప్రదేశం అంతా చూడొచ్చు. ఇంటి పైకప్పులను చూస్తే ఎంత బాగుంటాయో
అవన్నీ నేను చూస్తా అని డాఫ్నే లిస్టర్ అయితే మనకి ఈ పోయం ద్వారా చెప్పడం అయితే జరిగింది. థ్యాంక్స్ ఎలా. దీనికి సంబంధించిన గ్రామర్ యాక్టివిటీస్ ఇవన్నీ కూడా మీకు ఫర్దర్గా ప్లేలిస్ట్లో వీడియోస్ ఉంటే వాటి ద్వారా మీరు చూడొచ్చు. థ్యాంక్స్ ఎలాట్.